నారాయణీయం 3వ దశకంలోని 7వ శ్లోకం. విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం భవక్షేత్రా ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమధతే పాదతులసీం పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. భగవంతుని యొక్క భక్తులందరూ కూడా ఒకే కోవకి చెంది ఉంటారేమో. కులశేఖర ఆళ్వార్లు కూడా ఇట్లాగే అంటారండి. జిహ్వే కీర్తయ కేశవం చేతో భజ శ్రీధరం అని. ఈ ఇంద్రియాలకి సార్థక్యం ఏర్పరచుకోవాలి అని అంటే కాళ్ళు ఉన్నందుకు భగవంతుని ఆలయ ప్రదక్షిణం చేయాలట, చేతులు ఉన్నందుకు స్వామిని పూజించాలట. అట్లాగే ఈ నాసికారంధ్రాలు ఉన్నందుకు స్వామి పాదాలని సేవించినటువంటి తులసిని ఆఘ్రాణించాలట. ఈ నయనములకి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉండాలట. అలాగే ఈ చెవులు ఎప్పుడూ కూడా స్వామి యొక్క లీలామృతాన్ని సేవిస్తూనే ఉండాలట. అలా అదృష్టం చేసుకుంటేనే కానీ, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ అదృష్టం దక్కదు. మనకి ఇంద్రియాలు ఉన్నందుకు సార్థక్యం ఏర్పరచుకోవడానికి హే భగవన్ విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం. మే క్లేశాన్, నా యొక్క క్లేశములన్నీ కూడా విధూయ తొలగించడం కోసము హే భగవన్ చరణయుగ్మం ధృతరసం, నీ పాద పంకజముల యందు, నీ పాద ద్వంద్వముల యందు ఎప్పుడూ కూడా ధృతతరమైనటువంటి భక్తిని, తర్వాత పరమానంద స్థితిని నాకు నా మనస్సులో ఎప్పుడూ కూడా భక్తి రసాన్ని నింపు స్వామి. ఎప్పుడూ కూడా భక్తిని కలిగి ఉండేలాగా చెయ్యి స్వామి. భవక్షేత్ర ప్రాప్తౌ, నా కాళ్ళకి ఎప్పుడూ కూడా నీ ఆలయ ప్రదక్షిణ చేసేటట్లుగా, అంటే నిన్ను చూడటం కోసము, నిన్ను సేవించడం కోసం ఎప్పుడూ కూడా నీ ఆలయ ప్రదక్షిణలు చేసేటట్లుగా అనుగ్రహించవయ్యా. కరమపి చ తే పూజన విధౌ, నా చేతులు ఉన్నందుకు నిన్ను ఎప్పుడూ కూడా పూజించుకునేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా, నాకు ఆ శక్తిని ప్రసాదించవయ్యా. భవన్మూర్త్యాలోకే, ఆలోకయన్, నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడూ కూడా చూసేటటువంటి అదృష్టాన్ని నా నయనములకి కలగజేయి స్వామి. తే పాద తులసి, నీ పాదములని స్పృశించినటువంటి, అంటే నీ పాదాలని సేవిస్తున్నటువంటి తులసిని ఆఘ్రాణించేటటువంటి శక్తి నా ఘ్రాణం, ఆఘ్రాణించేటటువంటి శక్తి నా నాసికా పుటలకి ఇవ్వవయ్యా. శ్రవణమపి తే చారు చరితే, ఇక నా శ్రవణ ఇంద్రియాలకి నీవి యొక్క దివ్య లీలామృతాన్ని, కథా వైభవాన్ని విని ఆనందించేటటువంటి శక్తి నా శ్రవణ ఇంద్రియాలకి ఇవ్వు స్వామి. ఇంద్రియాలకు సార్థక్యం ఏర్పరచు స్వామి అంటూ ప్రార్థిస్తున్నారు.